హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను బబ్బర్లతోటి మీకు చారు చేసి చూపెడతానండి. నేను ఒక పావు కేజీ బబ్బర్లు తీసుకున్నా. అలసంతలు అంటారు, బబ్బర్లు అంటారు. ఇవి ఎర్రగా తీసుకోవాలి, ఎర్రగా ఉండేవి ఈ కలర్లో తీసుకోవాలి. ఇవి తీసుకొని ఇవి ఉడకబెట్టుకుందామండి. ఇక నేను ఉడకబెట్టుకున్నా ముందే. ఉడకబెట్టుకొని ఇట్లా మెత్తగా ఉడకబెడితే అలా మనం ఈ ఎసరు అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే పావు కిలోకి ఇంత వాటర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ వాటర్ని మనం ఇప్పుడు చారు పెట్టుకోబోతున్నాం. ఇలా చాలా విటమిన్ బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు చారు చేసి చూపెడతాను. ఇది కల్జామాకు అండి. కల్జామాకు చారు కాబట్టి కొత్తిమీర, ఉల్లి కాడలు మా పెరట్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఉల్లి కాడలు వేస్తాను. ఉల్లి బదులు ఉల్లి కాడలు వేస్తాను. ఇవి లేని వాళ్ళు మన ఆనియన్స్ అంతా వేసుకోవచ్చు. 2 టమాటాలు, 3 మిర్చి, ఇది జీలకర్ర ఎల్లిపాయ దంచి వేస్తాం. అలా చింతపండు, రుచికి సరిపడా మనం చింతపండు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. అందులో ఈ జీలకర్ర ఎల్లిపాయ దంచి నేను ఇప్పుడు చారు పోసి మీకు చూపెడతాను. పోసినాం కదా, ఇప్పుడు ఈ సూప్ అనేది ఇంట్లో పోసుకుందాం. సూప్ అందులో పోసుకొని కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందాం. మిర్చి ఉన్నాయి కదా, మనం ఇట్లా ఇరుచుకొని ఇంట్లో వేసుకుందాం చారులో. కల్జామాకు సూపర్ ఉన్నదండి. ఇప్పుడే మా చెట్టు మించాలు తెంపుకొచ్చి ఇప్పుడే అన్ని ఫ్రెష్గా తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చిన. ఇక నేను కొంచెం తోట పెట్టుకున్నా కాబట్టి నాకు అన్నీ ఫ్రెష్గానే అది అవుతుంది. ఉల్లికాడలు, టమాటా కోసేసుకుందాం. ఇది మసాలా ముందుకే సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం. మళ్ళీ పప్పుకు మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎల్లిపాయ నేను కచ్చపెచ్చ దంచిన ఇది ఇంట్లో వేసుకున్నాం. కొంచెం మెంతి పొడి వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుందాం మెంతి పొడి. జీలకర్ర మెంతి కలిపి పట్టింది ఒక స్పూన్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు మసలు పెట్టుకుందాం. అయిపోయిందండి. మనం 5 గంటలకు తీసుకుందాం. వావ్, ఇది మసలుతాంటేనే గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. సూపర్ వాసన వస్తుంది. అలా పెట్టుకుందాం. పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకొని యాడ్ చేసుకుందాం. నేను ఈ పావుతోటి 2 పావులు తీసుకున్నానండి. ఈ సూపు కొంచెమే కాబట్టి నేను 2 పావులు తీసుకున్నాను. నూనె కలిపినాక మనం పోపు దినుసులు వేసుకుందాం. మనం అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు గుడాలు వేసుకుంటాం కాబట్టి మనం గుగ్గిలు అని అంటారు. 2 రకాలు అంటారండి. గుగ్గిలు అంటారు, గుడాలు వేసుకున్నాడు అంటారు. మనం ఈ సూపును వారబోయేది ఒక బబ్బర్లేదే చాలా బాగుంటుంది. ఇక వేరే వేటి అయినా కానీ బాగుంటుంది. మళ్ళీ పోతే ఉలువలతోటి చేసుకోవచ్చు. ఉలువ కట్టుతోటి ఉలువలు ఉడకబెట్టి అట్లా చేసుకోవచ్చు. ఉలువలతోటి ఏంటి పౌడర్ చేసుకొని అట్లా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఈ గుడాల చారు చేస్తాను. జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు వేసిన జీలకర్ర వేసుకున్నాం.
ఎల్లిపాయలు వేసుకుందాం. చిన్నగా నేను కట్ చేసుకున్నా కాబట్టి ఎల్లిపాయలు వీటితోనే టేస్ట్ వస్తుంది చారు. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం గోలాలి, గోల్తోనే బాగుంటుంది. గోల్కాయలు వచ్చినాయి. ఇప్పుడు నేను మిరపకాయలు ఎండిన మిరపకాయలు వేస్తాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇవి చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకున్నా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పోపు ఇలా పోసుకుందాం చారు. అయిపోయింది, చారు రెడీ. ఈ గుడాల చారు మీకు నచ్చుతుంది కంపల్సరీ, సూపర్ ఉంటుందండి. మీరు చేసుకొని టేస్ట్ చేసి చూసి నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బాయ్.